హలో అండి, సమ్మర్ వచ్చేసిందంటే మనందరికీ తెలుసు మనకి ఆవకాయ అనేది చాలా స్పెషల్ అనమాట. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే మనం ఆవకాయ లేనిదే ముద్ద తినం కదా. ఇంకా ఈ మామిడికాయ సీజన్ సమ్మర్లోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకసారి పెట్టేసుకుంటే 1 year వరకు దీన్ని స్టోర్ చేసుకొని వాడుకుంటారనమాట. ఈ పచ్చళ్ళు ఎంత ఫేమస్ అంటే వీటి కోసం వేరే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సీజన్స్ అప్పుడు వచ్చి చక్కగా ఈ పికెల్స్ అనేది పట్టించుకొని ఇంటికి తీసుకెళ్ళి స్టోర్ చేసుకొని తింటారనమాట. అంతది ఎప్పుడన్నా సరే మన నీరసంగా ఉన్నా సరే కొంచెం పచ్చడి వేసుకొని తినేసి పడుకునేలా పెరిగేసుకొని పచ్చడి వేసుకొని తినేసి ఆ రోజు ముగిసింది అన్నట్టుగా ఈ పచ్చడి అనేది ఎప్పుడు స్పేర్గా ఉండడం అనేది మన చిన్నప్పటి నుంచి ఉన్న ఆనవాయితీ అనమాట. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ లాగానే మాకు ఇక్కడ మళ్ళీ పచ్చడి అయితే పట్టించేస్తున్నారనమాట మాకు. ఇంకా ఇది అప్పటికి 3 days అయింది పట్టేసి. అప్పటికి ఇంకా మేము రాలేదు ఇక్కడికి మా అమ్మల ఇంటికి. ఇది 3వ రోజు అనమాట, 3rd day. ఈ 3వ రోజున దీన్ని కలుపుతారు చక్కగా మొత్తం పైనుంచి కింద వరకు ఒక తెడ్డు తీసుకొని దాన్ని ఇలా కలిపేసుకొని ఆయిల్ అయితే పోసేస్తారు. నేను ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, ఇంకా పర్టికులర్గా నేను చూపించడానికి ఆ రోజు లేను. ఇవాళ అయితే ప్రాసెస్ చెప్పేస్తా, చూసేయండి. ఫస్ట్ మనకు కావాల్సినంత కారం తీసుకోవాలి. ఒక మిరపకాయలు ఊరగాయ మిరపకాయలు అని చెప్పి అంటే బయట ఎవరన్నా ఇస్తారు. వాటిని తీసుకొచ్చి బాగు చేసుకొని ఎండబెట్టి మిక్సీ పట్టించుకొని మిల్లు పట్టించుకొని ఉంచుకొని దానికి సరిపోయినంత మామిడికాయలు, అలాగే ఉప్పు కూడా ఎండలో పెట్టి మిక్సీ పట్టించేసుకుంటారు. అది మెంతులు, ఆవాలు అవి కూడా వేయించేసి చక్కగా ఎండలో పెట్టేసి పౌడర్ పెట్టేసి పక్కన ఉంచేసుకుంటారు. వెల్లుల్లిపాయ రెబ్బలు మనకి ఎంత ఉంటే అంత పచ్చడికి అంత టేస్ట్ అనమాట. అవి కూడా మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టు 1 kg, 2 kg, 3 kg తీసుకొని వాటిలన్నింటినీ తొక్క తీసేసి కొంచెంసేపు ఎండలో పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇక్కడ ముక్కలన్నిటినీ మనం ఈ ఆవకాయ పట్టే ముందు రోజు పొద్దున్న తీసుకొచ్చి వాటిని అన్నిటినీ కాసేపు వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత ముచ్చుకలు తీసేసి నానబెడతారండి. ఎందుకంటే అందులో ఏమైనా పోయిన కాయలు ఉంటే ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకొని కాయ మంచిదా లేదా అని ఈజీగా ఐడెంటిఫై అవుద్ది అనమాట. సో అందుకని చెప్పేసి పాడైపోయిన తీసేసి మిగిలినవి అయితే ముక్కలుగా చేసేసుకొని గాలికి ఫ్యాను కింద కానీ ఎక్కడైనా గాలి ఆడేలా పెడతారు. మరి ఎండలో పెట్టకూడదు. ఎండలో పెడితే ఎండు ఊరగాయలా పెట్టుకోవచ్చు. లేదు మనం మామూలుగా ఊరగాయ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఫ్యాన్ కింద ఒక సాయంత్రం దాకా ఉంచేసుకొని ఇంకా నైట్ ఇలా కలిపేసుకుంటారు అనమాట. ఆ రోజు ఏం చేస్తారంటే ఈ ముక్కలన్నిటికీ కట్ చేయించుకొని దానిలో ఉన్న లోపల పొర తీసేసి టెంకకి వాటిని ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పెద్ద దబరాలో ఆయిల్ పోసేసుకుంటారు. పల్లి నూనెతోనే చేస్తారండి ఆవకాయ ఎక్కడైనా సరే. ఈ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముక్కలన్నిటినీ ఆయిల్లో ముంచుతారు. ఈలోపు ఒక బేషనీలో కారము, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు పౌడర్ అన్నీ వేసేసి కలిపేసుకుంటారు. టేస్ట్కి సరిపోయినంత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని. ఇప్పుడు ఇక్కడ నూనెలో పెడతారు కదా ముక్కల్ని, ఈ గిన్నెలో తీసి ఆ ఉప్పు కారం అన్నీ కలిపిన దాంట్లోకి మిక్స్ చేసేసుకోవాలి ముక్కలన్నిటిని. అది కలిపేసి దాన్ని ఒక జాడీలోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం 3 జాడీలు అయింది ఆ రోజు మేము తీసుకున్నాయి. ఆ 3 జాడీలు కూడా మూత పెట్టేసి ఒక క్లాత్ కట్టేసి 3 రోజులు అలా ఉంచుతారు. ఇవాళ పట్టాం కదా, ఇవాళ నైటు, రేపు నైటు, ఎల్లుండ నైటు అంటే ఈరోజు 3వ రోజున ఇదిగో ఇలా మొత్తం అంతా తీసేసి మూతలు అవి అలా ఒక తెడ్డు అంటారు దీన్ని, తాటాకు దాంతో అయితే తీస్తారనమాట. అదే తాడి చెట్టు, ముంజుల చెట్టు ఉంటుంది కదా, దాంతో తీసి పైనుంచి కింద వరకు అయితే దాన్ని ఇలా మొత్తం అంతా మిక్స్ చేస్తారు. ఉప్పు కారం సరిపోయిందా లేదని చెప్పేసి 3 ఒకేసారి పట్టాం కాబట్టి కారం ఒక దాంట్లో, ఉప్పు అన్నీ ఒకే దాంట్లో చేశారు కాబట్టి ఒకటి చూసినా సరిపోతుంది టేస్ట్ అనేది, ఉప్పు కారం ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడ అన్నీ చూసుకున్నాక దాన్ని అయితే మొత్తం 3 ఒక కుండ తర్వాత ఇంకొకటి, ఒక జాడి తర్వాత ఇంకో జాడి అలా మొత్తం పైనుంచి కింద వరకు కలిపేసుకొని దాంట్లో ఫుల్గా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక జాండ వరకు మనం ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ అది స్టోరేజ్ అనేది ఉంటుందండి. టేస్ట్ కూడా మారదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మాకు ఈ 3 కుండలకిను ఇంకా కొంచెం పట్టేటప్పటికి మాకు ఇక్కడ 15 లీటర్ టిన్ అయితే అయిపోయిందనమాట. అంతవరకు అంత ఫుల్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని చక్కగా చేసుకోవాలండి. విషయం అది ఇక్కడ ఆవకాయ. ఇలా మొత్తం ఇక్కడ ఈ కుండ ఎలా చేశారో ఆ మిగిలిన 2 కుండలు కూడా అలాగే చేశారనమాట. ఇక్కడ ఈ పక్కన కలుపుతూనే ఉన్నారు. ఇంకా మా అమ్మతో ఊరగాయ టేస్ట్ చూపించడం కోసం మేము వేడివేడి అన్నం తీపించుకొచ్చి మా అమ్మ ఒక ప్లేట్లో కలిపి మాకు టేస్ట్ చేపించింది అనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ చిన్న రసాలతో పడతారు కొంతమంది, మేమైతే నాటు మామిడికాయలతో పెడతాము. చాలా బాగుంటుంది.
టెంక కూడా చాలా ఇయర్ ఎండింగ్ వరకు కూడా గట్టిగా ఉంటుంది. కొన్ని ఏంటంటే టెంకలు అవి ముక్కలు మెత్తబడిపోయి సపరేట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, చాలా బాగుంటుందండి. పికిల్ కూడా ఫస్ట్లో ఎలా ఉందో లాస్ట్లో వరకు కూడా అదే క్వాంటిటీలో అంతే టేస్ట్గా ఉంటుంది. మనం పట్టే క్వాంటిటీస్ క్వాలిటీ అన్నీ కరెక్ట్గా ఉంటే పచ్చడి అనేది పాడవదు అనమాట. ఇంకోటి మెయిన్ వచ్చేసి కనీసం ఒక మన చూపుడు వేలంత పొడుగు ఎత్తైనా సరే ఆయిల్ పైకి ఉండాలండి కొండలో, జాడీలో. అలా ఉంటే పచ్చడి అనేది అస్సలు పాడవదు. ఇది కొంచెం మనం ఈ ఆవపిండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంతమంది వేడని చెప్పేసి తగ్గించుకొని వేసుకుంటారు కదా. సో అది ఇక్కడ నేను మీకు 7 నిమిషాల్లో చూపించేసిన ఇది మొత్తం చేసి తయారు చేసేటప్పటికి 5-6 రోజుల ప్రాసెస్ అండి. చాలా మంచిగా నీట్గా స్నానం చేసుకోవాలి. ఎలా పడితే అలా చేయరు పెద్దవాళ్ళు. ఇక్కడ చేస్తున్నాడు మా తాతయ్య. చాలా పద్ధతిగా నియమాలను పాటిస్తూ చేసి ఆ రోజు పచ్చడి మనం తీసేటప్పుడు కూడా దాన్ని చక్కగా స్నానం చేసి తీస్తారు. అదనమాట. సో పచ్చడి అనేది ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉంటే ఒక్కొక్క రోజు లేచినా లేవకపోయినా ఇలా ఒక ముక్క వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తింటే ఆ రోజు గడిచిపోతుంది కదా. సో అలా అనమాట అండి. సో ఇంకా నేను ఫస్ట్ ఉంటే ఆ ముక్కలు ఎలా కలిపారు కూడా ప్రాసెస్ చూపించేదాన్ని. కానీ నేను అప్పుడు నేను ఇవ్వాలే వచ్చాను కాబట్టి నేను ఓన్లీ ఈ ప్రాసెస్ మాత్రమే చూపించగలిగాను. కానీ నేను ఆ ముక్కలు ఎలా కలపాలి 3వ రోజు ఫస్ట్ రోజు అన్నీ కానీ నేను చెప్పాను చూడండి క్లియర్గా. అదనమాట. మేము చాలా నెంబర్ 1 క్వాలిటీ వెల్లుల్లిపాయలు, నెంబర్ 1 క్వాలిటీ పల్లి నూనె అన్నీ నెంబర్ 1 తీసుకొస్తారండి మా నాన్నగారు. ₹1 ఎక్కువైనా పర్లేదు, మన దగ్గర వచ్చే కస్టమర్లు మంచిగా తీసుకోవాలని చెప్పేసి మా షాప్లోకే కాకుండా ఇంట్లోకి మేము మా షాప్లో తెచ్చినవి ఇంట్లో వాడుకుంటాం. ఇంట్లో కొట్టి షాప్లో కొట్టి అలా అయితే వాడమండి. అలా ఉండబట్టే మేము ఇప్పుడు 35-30 సంవత్సరాలు అయినా సరే మా షాప్ ఎప్పుడూ ఒకే రేంజ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకసారి పడిపోవడం, ఒకసారి అలా ఏమీ లేదు. మా నాన్నగారు ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారనమాట. సో చూసేయండి, చాలా పెద్ద వెల్లుల్లిపాయలు గర్భాలు అవి వేసేసి నీట్గా అయితే పచ్చడి ఈ సంవత్సరానికి పట్టించేసామండి. సో ఇక్కడ వరకు చూసారంటే ఒక లైకే కదా ఇవ్వండి. మీకు మంచి వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్నీ ఉండేలాగా ఇంకా నుంచి మంచిగా అయితే వీడియోస్ చేయాలని నిశ్చయం చేసుకున్నాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొంచెం ఆవకాయ అయితే పక్క తీసాము, పొద్దున్నే ముద్దపప్పులో వేసుకోవాలని చెప్పేసి. కొత్త ఆవకాయ ముద్దపప్పు బాగుంటుంది కదా కాంబినేషన్. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పుగాని చెప్పుంటే నాకు కమెంట్లో తెలియజేయండి. మంచిగా సపోర్ట్ చేయండి. మీకు నా ప్రతి వీడియో రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.